మిథున రాశి వారికి వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. దూర ప్రాంత ప్రయాణాలు, విదేశీ సంబంధించిన వ్యవహారాలు వీరు సానుకూలపడుతుంది. ఫైనాన్షియల్ పరంగా కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. రావాల్సిన ధనం ఏదైతుందో కాస్త లేట్గా రావడం, లేదా ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వకపోవడం ఇటువంటివి జరుగుతుంటాయి. వాటి విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయిన బుధుడు జన్మరాశిలో ఉన్నారు. అదేవిధంగా సప్తమ దశమాధిపతి అయిన గురువు ద్వితీయంలో ఉన్నారు. ద్వితీయంలో బలంగా ఉన్నారు. అనవసరమైన ఖర్చు ఉండడం అనేది పెట్టడం అనేది జరుగుతుంది. ఖర్చుకు దూరంగా ఉండి ఎంతవరకు అవసరం అంతవరకు ఖర్చు పెట్టడం చెప్పదగినది. భూ సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉంటుంది. వ్యాపారపరంగా చేసే ప్రక్రియ ఏదైతే ఉందో అది కలిసి వస్తుంది. ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, కాస్మెటిక్స్, సినీ కళా రంగంలో ఉన్నవారికి, మ్యూజిషియన్స్, వైద్యోత్తులు ఉన్నవారికి మంచి కలుసుబాటుతనంగా ఉంటుంది. అయితే ఏదో ఒక తెలియని మనోవేదన ఉంటుంది. మీరు చక్కగా పనిచేస్తున్నప్పటికీ, వ్యాపారం చేస్తున్నప్పటికీ కింద స్థాయి కానీ పై స్థాయి కానీ మిమ్మల్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి అని ఆలోచన చేస్తారు. వీటన్నిటికీ మీరు భయపడరు, కానీ ఏదో ఒక మనసులో ఒక బాధ ఉంటుంది. అవన్నీ పక్కన పెట్టి మీ వరకు మీరు ఎలా ఉన్నారో అలాగే ఉండండి, మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా ఎప్పటి నుంచో ఒక స్థిరాస్తి కొనుగోలు చేయాలి, ఒక వ్యాపారం ప్రారంభించాలని ఆలోచన చేస్తారు. స్థిరాస్తి సంబంధించిన విషయాలు చక్కగా సానుకూలపడుతుంది. వ్యాపారం చక్కగా ప్రారంభించవచ్చు. అదేవిధంగా స్పెక్యులేషన్స్కి దూరంగా ఉండడం, షేర్ మార్కెట్కి దూరంగా ఉండడం చెప్పదగినది. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకుంటే భూమి మీద కానీ బంగారం మీద కానీ ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఒక నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఒక మంచి అవకాశం కలిసి వస్తుంది. అయితే ఎన్ని అవకాశాలు కలిసి వచ్చినప్పటికీ ఒక్కొక్కసారి మనం ఉన్న దాంట్లోనే ఉందాం, కొత్త దానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏదో అడ్జస్ట్ అయిపోదాం అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఇటువంటివి కాకుండా భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఒక నిర్ణయం తీసుకోవడం చెప్పదగినది. మీ సొంతంగా తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అది చక్కగా మీకు కలుసుబడదనంగా ఉంటుంది, లాభిస్తుంది కూడా. ఈ రాశిలో మించిన విద్యార్థులకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. ఏదైనా సరే చదువు మీద దృష్టి పెట్టి ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చాలా వరకు కలుసుబడదనంగా ఉంటుంది. లాభాలు చక్కగా వస్తుంది. ముఖ్యంగా ప్రమోషన్ కానీ, బోనస్ కానీ, లేదా ట్రాన్స్ఫర్ కానీ ఏదో ఉండే అవకాశం గోచరిస్తుంది. ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి, వైద్యోత్తులు ఉన్నవారికి, సాఫ్ట్వేర్, చార్టెడ్ అకౌంట్స్, MBA, ఫైనాన్స్ సెక్టర్స్లో ఉన్నవారికి మంచి కలుసుబడదనంగా ఉంటుంది. ఒక స్థిరాస్తి కొనుగోలు చేయాలని ఆలోచన చేస్తారు, అది కొనుగోలు చేస్తారు కూడా. అయితే ప్రతి చిన్న విషయానికి ఆందోళన పడడం, మనకి వచ్చిన డబ్బు ఉంటుందా లేదా ఖర్చు అయిపోతుందా అని ఉంటుంది. అయితే మీకు డబ్బు ఎలా వస్తుందో ఖర్చు కూడా అలాగే ఉంటుంది. అయితే ఆ ఖర్చుని ఎంతవరకు పెట్టాలి, ఎంతవరకు పెట్టకూడదనే ఆలోచన మీదై ఉండాలి. ప్రతి విషయాన్ని 10 మంది చెప్పారు కదా బాగానే ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ చేద్దాం కాకుండా ప్రతి విషయానికి క్షుణ్ణంగా ఆలోచించుకుని ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలనే విషయం మీద పునరాలోచించాలి. లేదంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి. డబ్బులు వస్తుంటాయి, పోతుంటాయి. డబ్బులు వస్తుంటాయి కానీ ఖర్చు అయిపోతుంటుంది. వాటి విషయం జాగ్రత్త మంచిది. సంతానం సంబంధించిన విషయాలు బాగుంది. వివాహం సంబంధించిన విషయాలు ఒక కొలిక్కి వస్తుంది. పునర్వివాహం సంబంధించిన విషయాలు కూడా ఒక కొలిక్కి రావడం, మంచి సంబంధం అనేది కుదురుతుంది. సినీ కళాకారులకు పేరు ప్రఖ్యాత లభిస్తాయి. పంచమాధిపతి వ్యయాధిపతి అయిన శుక్రుడు ద్వితీయ స్థానంలో ఉన్నారు. అదేవిధంగా తృతీయాధిపతి అయిన రవి ద్వితీయంలో ఉన్నారు. సప్తమ దశమాధిపతి అయిన గురువు ద్వితీయ స్థానంలో ఉన్నారు. భాగ్యంలో రాహు, దశమంలో శని. ప్రతి చిన్న విషయం ఏదైనా ఒక మీరు తలుచుకుంటే అది నిదానంగా పూర్తవుతుంది, కానీ పని పూర్తవుతుంది. అది ఇవాళ అవ్వాల్సిన పని 10 రోజుల తర్వాత అవుతుంది. కాబట్టి ఎటువంటి మెంటల్ స్ట్రెస్ లేకుండా మీ పని మీరు చేసుకోండి, చక్కటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమతోటి అమ్మవారిని పూజించడం, ఓం నమో నారాయణ ఒత్తులు, లక్ష్మీ తామర ఒత్తులతో ప్రతిరోజు దీపారాధన చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా కాలభైరవపు మెల్ల వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in